సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో సామ్సంగ్ గెలాక్సీకి సంబంధించి A80 అనే మొబైల్ని మనం 10 మంత్స్ బిఫోర్ అన్బాక్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఫుల్ రివ్యూని నేను ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు అని మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మనకి 45,000 రూపాయలు సామ్సంగ్ గెలాక్సీ A80 మొబైల్ యొక్క ఖరీదు వచ్చేసరికి ప్రస్తుతానికి సామ్సంగ్ గెలాక్సీ A80 యొక్క ప్రైస్ రేపు 23rd నుంచి 27th లోపల ఈ సామ్సంగ్ గెలాక్సీ A80 యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 22,000 రూపాయలకి అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. అంటే దగ్గర మనకి 20,000 రూపాయలు అయితే మనకి డిస్కౌంట్ రూపంలో అయితే దొరుకుతుంది. సో దాన్ని మిస్ చేసుకోకుండా ఉండడానికి మనకి A80 యొక్క మొబైల్ అన్బాక్సింగ్ వీడియోకి మనకి వ్యూస్ ఇప్పుడు రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఉంది, అక్కడ రియల్మీ X2 ఉంది, ఇవన్నీ ఉన్నాయి 730G ప్రాసెసర్ 720G ప్రాసెసర్లతో. సో ఆ ప్రాసెసర్తో కంప్లీట్ అవుతూ మనకి ఈ సామ్సంగ్ గెలాక్సీ A18 తీసుకోవచ్చా లేదని చెప్పి చాలామంది మనకి ఇప్పుడు కామెంట్స్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పి నేను సర్చ్ చేస్తే ఏంటంటే, సో దాంట్లో ఎవరు రివ్యూ అయితే పోస్ట్ చేయలేదు. ఒక ఇద్దరు ముగ్గురు అన్బాక్సింగ్ వీడియోలు పోస్ట్ చేసాం అంతే. సో రివ్యూ అయితే ఎవరు ఇవ్వలేదు. సో ప్రస్తుతానికి అదొక మంచి డీల్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఫ్లిప్కార్ట్లో నేను నెక్స్ట్ ఇప్పుడు ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో ఆఫర్స్కి సంబంధించి ఫుల్ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తాను. మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి. సో కమ్యూనిటీ ట్యాబ్లో వీటిలో పోస్ట్ చేస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసాము. అండ్ దాంతోపాటు నేను ఒకటి ఇన్ఫార్మ్ చేయాలనుకున్నాను. అదేంటంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి అంటే ఈ మంత్లో మనకి అసలు ఎక్కడ మనకి లైవ్కి రావడం అయితే జరగలేదు మన ఛానల్లో. సో లైవ్ సెషన్స్ అన్నీ ఆపేసాను. ఎందుకంటే ఈ మంత్లో లైవ్ సెషన్స్ ఎందుకు రాలేదంటే కొద్దిగా ఈ సెటప్ పనులు అయితే జరుగుతున్నాయి. సో ఈ సెటప్ పనులు ఒకటి చేస్తున్నాను. నెక్స్ట్ 5K కోసం అయితే నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాను ఈ సెటప్ గురించి. అండ్ నెక్స్ట్ కొంచెం వేరే వర్క్స్ ఉన్నాయి. సో అందుకని లైవ్కి అయితే రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు డేటా ప్రాబ్లం కూడా ఉంది. సో అందుకని నేను డేటా ప్రాబ్లం కన్సిడర్ చేసుకుని ఇప్పుడు లైవ్కి అయితే రావట్లేదు. సో Q&A సెషన్ నేను చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవ్రీ సండే. సో Q&A సెషన్లో మాట్లాడుకుందాం ఉందాం ఏమన్నా ఉంటే. ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సామ్సంగ్ గెలాక్సీ A80 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్ నేను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, స్పెసిఫికేషన్స్ అన్ని స్పెసిఫికేషన్స్ నేను ఇప్పుడు చెప్పను. సో నార్మల్గా హైలైట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, సో ఆ హైలైట్ స్పెసిఫికేషన్స్ అయితే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, నార్మల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఫోన్ యొక్క ఫిజికల్ ఫ్రంట్ నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది 6.7 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. ఇది ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో మనకి సామ్సంగ్ డిస్ప్లేస్ ఆల్మోస్ట్ మనకి AMOLED డిస్ప్లేస్తో వస్తాయి. అదేవిధంగా ఇది కూడా మనకి 6.7 ఇంచ్కి సంబంధించిన AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే స్పీకర్ ఉంటుంది, అంటే ఇయర్ పీస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా వస్తుంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకి ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే కాదు. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ నుంచి మనకు ఒక లైట్ అయితే పాస్ అవుతుంది. సో దాని ద్వారా ఫింగర్ ప్రింట్ మాడ్యులేషన్ అయితే మనకి వర్క్ అవడం జరుగుతుంది. సో దీని వెనకాల ఉన్న సినారియో ఇది. సో అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే కాదు, ఇది జస్ట్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ నెక్స్ట్ ఇయర్ పీస్ వచ్చేసరికి మనకి ఫుల్ స్క్రీన్ అనమాట. ఇది బెజర్లెస్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఎక్కడ పైన నాచెస్ కానీ ఏముండవు, ఫుల్ స్క్రీన్తో మనకి ఈ డిస్ప్లే అయితే వస్తుంది. సో కాబట్టి మనకి పైన ఇయర్ పీస్ అనేది మిస్ అవుతుంది. సో ఆ ఇయర్ పీస్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్క్రీన్ లోపలే మనకి ఇయర్ పీస్ కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు మీకు నాయిసీ ఎన్వైరాన్మెంట్లో వెళ్ళినప్పుడు మాత్రం మీకు కొంచెం స్ట్రగుల్ అవుతారు, స్ట్రెయిన్ అవుతారు కొంచెం. లేకపోతే నార్మల్ కండిషన్స్లో అయితే మీకు బాగానే వినబడుతుంది. కాకపోతే ఎక్కడైనా మీరు బయట వెళ్ళినప్పుడు మాత్రం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది నాయిసీ ఎన్వైర్మెంట్లో. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైడ్ ఫింగర్ వాల్యూమ్ రాకర్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫుల్ అరౌండ్ ద మొబైల్ ఫోన్ చూసుకున్నట్లయితే మనకి మెటల్ ఫినిష్తో వస్తుంది. సో మెటీరియల్ అయితే యూస్ చేయడం జరిగింది. అల్యూమినియం ఫినిష్తో మెటల్ ఫినిష్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ సిమ్ ట్రేలో చూసుకున్నట్లయితే సిమ్ కార్డ్స్తో పాటు మన మెమరీ కార్డ్ స్లాట్ని అయితే యూస్ చేసుకోలేం. ఎందుకంటే దీంట్లో మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు. డ్యూయల్ సిమ్స్ని యూస్ చేసుకోవచ్చు, బట్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే లేదు. ఎందుకంటే ఇది 128 GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీని అయితే మనకి బాక్స్లో మొబైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మనకి మెమరీ కార్డ్ స్లాట్లు అయితే మనకి రిమూవ్ చేయడం జరిగింది. సో మెమరీ కార్డ్ స్లాట్ని అయితే మీరు మిస్ అవుతారు. అండ్ దాంతోపాటు దీంట్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు, Type-C పోర్ట్ ఉంటుంది. సో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ప్లేస్లో మనకి Type-C ఇయర్ ఫోన్స్ని అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫాస్ట్ ఛార్జర్తో పాటు మనకి AKGకి సంబంధించిన Type-C ఇయర్ ఫోన్స్ని అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాని ద్వారా మీకు ఇయర్ ఫోన్స్ని అయితే బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. Type-C ఇయర్ ఫోన్స్ మనకి ఇన్ డిస్ప్లే ఇన్ బాక్స్లో అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తున్నాయి. అండ్ దాంతోపాటు దీనికి మనకి కొత్త మొబైల్ ఫోన్, అంటే కొత్త షేప్స్, ఇవన్నీ మనకి కెమెరా మాడ్యులేషన్స్ ఇవన్నీ మనకి కొత్త డిజైన్ అనమాట. అండ్ వేరే కంపెనీస్లో వేరే మొబైల్స్ కూడా మనకి డిజైన్లో అయితే ఉండవు. సో కేసెస్ దొరకడం కష్టం అని చెప్పని మనకి బాక్స్లోనే కేవ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా మనం ఒకసారి ఫోన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ స్పీకర్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఇయర్ పీస్ వచ్చేసరికి మనకి స్క్రీన్ లోపలే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి కింద చూసుకున్నట్లయితే మనకి స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది మోనో స్పీకర్స్. దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ లేవు, అంటే మనకి 2 స్పీకర్స్ లేవు. ఇయర్ పీస్ దగ్గర ఒక స్పీకర్, కింద స్పీకర్ మనకి OnePlus డివైజెస్లో కాదు. సో నార్మల్గా ఒక స్పీకరే ఉంటుంది.
అది మోనో స్పీకరే. మనకి అవుట్ ఆఫ్ ది ఫోన్ మనకి డాల్బీ అట్మోస్ అయితే సపోర్ట్ చేయదు. ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే డాల్బీ అట్మోస్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఈ స్పీకర్ వచ్చేసరికి మనకి డాల్బీ అట్మోస్కి అయితే సపోర్ట్ చేయదు. ఒకవేళ నార్మల్గా ఈ స్పీకర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డిసెంట్ వస్తుంది. హై క్లాస్లో మనకి సౌండ్ అయితే ఉంటుంది. సో మంచి సౌండే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఫోన్ నుంచి. కాకపోతే మనకి డాల్బీ అట్మోస్ అయితే లేదు. సో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసరికి ఇది గొరిల్లా గ్లాసా లేకపోతే నార్మల్గా వాటర్ ప్రూఫా ఇవన్నీ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదైతే వాటర్ ప్రూఫ్కి సంబంధించి ఎటువంటి ఐపీ రేటింగ్ అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. బాక్స్ మీద కానీ ఫోన్కి సంబంధించి కానీ అక్కడ ఐపీ రేటింగ్ అయితే వీళ్ళైతే ఏం మెన్షన్ చేయలేదు. కాబట్టి మనకి ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్పని మనం డిసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. సో వాటర్ ప్రూఫ్ అయితే కాదు ఈ ఫోన్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ గొరిల్లా గ్లాస్ గురించి అడుగుతున్నారా? ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో మనకి 6.7 స్క్రీన్తో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే మనకు వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి. అండ్ బ్యాక్కి సంబంధించి మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఏమీ లేదు. జస్ట్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి దొరుకుతుంది. సో ఇది గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఒకసారి మన రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ గురించి. దీంట్లో మనకి 3700 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్కి సంబంధించిన ఛార్జర్ కూడా మనకి బాక్స్లో అయితే వస్తుంది, టైప్ సికి సంబంధించిన ఛార్జర్. సో టైప్ సి సంబంధించి ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఛార్జింగ్ గురించి ఏమీ పెద్దగా చింతించాల్సిన అవసరం అయితే లేదు. సో ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. బట్ బ్యాటరీ డ్రైన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూజ్ చేసే యూజర్స్గా నేను కన్సిడర్ చేసి చెప్తున్నాను. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం పర్ డే 2 times అయితే మీరు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నార్మల్ యూజర్ అయ్యింది, నార్మల్ ఫోన్ కాల్స్ ఇవి మాట్లాడుకుంటూ జస్ట్ కాసేపు వీడియో స్ట్రీమింగ్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ కాసేపు ఒక 1 or 2 PUBG గేమ్స్ ఆడుకుంటూ ఉంటే మీకు ఈవినింగ్ 5 వరకు, మార్నింగ్ మొదలుపెట్టి ఈవినింగ్ 5 వరకు మీరు కనుక మొబైల్ని యూస్ చేసినట్లయితే, సో అప్రాక్సిమేట్లీ మీకు 30% ఛార్జ్ అయితే మీకు డ్రైన్ అవ్వకుండా మనకి 30% ఛార్జ్ అయితే మనకి ఫోన్లో అయితే రిమైనింగ్ ఉంటుంది. సో అది మనకి ఛార్జింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే హెవీ యూజర్స్ అయితే మీరు 2 times అయినా ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో పవర్ బ్యాంక్ని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది హెవీ యూజర్ అయితే. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి బ్యాటరీ గురించి పక్కన పెట్టి ఒకసారి స్క్రీన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ వచ్చేసరికి 6.7 స్క్రీన్తో రన్ అవుతుంది. అండ్ ఇది రిఫ్రెష్ రేట్తోనే 60 Hz రిఫ్రెష్ రేట్తో. అండ్ నెక్స్ట్ ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో రావట్లేదు, 120 Hz రిఫ్రెష్ రేట్లో రావట్లేదు. ఇది ప్రీమియం సెగ్మెంట్ మొబైలే, కాకపోతే మనకి రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అప్పట్లో మనకి లాంచ్ చేసినప్పుడు 45,000 రూపాయలు, బట్ ఇప్పుడు 22,000 రూపాయల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 60 Hz రిఫ్రెష్ రేట్తోనే మనకి స్క్రీన్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఈ స్క్రీన్ వచ్చేసరికి అల్ట్రా హెచ్డీకి ఏమీ సపోర్ట్ చేయదు. అంటే UHD డిస్ప్లే అయితే ఏమి కాదు, HDR10+ ఇలాంటి డిస్ప్లేస్ ఏం కాదు. జస్ట్ AMOLED డిస్ప్లే, మనకి HD+ AMOLED డిస్ప్లేని. ఈ డిస్ప్లేలో ప్రత్యేకత ఏమీ లేదు, నార్మల్గా మాట్లాడుకోవాల్సింది. అండ్ ఈ స్క్రీన్ వచ్చేసరికి మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్లో. సో మీరు OTA సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, సో అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, హాట్స్టార్, VIP ఇలాంటివి ఏమైనా యూస్ చేసినట్లయితే మీరు ఫుల్ హెచ్డీలో అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే ఉంది. సో ఇలాంటి స్ట్రీమింగ్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటే మీరు స్ట్రీమ్ చేసుకోవడానికి, వీడియోస్ చూసుకోవడానికి, సో మీరు ఫుల్ హెచ్డీలో అయితే వీడియోస్ అయితే చూసుకోవచ్చు. సో వైడ్ వన్ L1 సపోర్ట్తో. అండ్ నెక్స్ట్ ఒకసారి నేను స్పీకర్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు డాల్బీ అట్మాస్ఫియర్కి సంబంధించి సౌండ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ ది ఫోన్ అయితే మీకు ఫోన్ స్పీకర్స్ అయితే మీరు డాల్బీ అట్మాస్ని అయితే ఎంజాయ్ చేయలేరు. సో ఇది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం స్క్రీన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఇప్పుడు ఒకసారి మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ కెమెరా డిపార్ట్మెంట్లో మాట్లాడుకుంటే ఫోటో, నెక్స్ట్ వీడియో, సో ఈ రెండు గురించి మనం మాట్లాడుకోవాలి, ఈ రెండింటి గురించి. సో ఫోటోస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డేలైట్ కండిషన్లో 48 మెగాపిక్సెల్కి సంబంధించిన కెమెరాస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్కి సంబంధించి వైడ్ యాంగిల్ కెమెరా. సో వైడ్ యాంగిల్ కెమెరాలో మనకి డీటెయిల్స్ అయితే అంత కరెక్ట్గా లేవు. సో ఆనెస్ట్లీ చెప్తున్నాను, సో డీటెయిల్స్ అయితే అంత కరెక్ట్గా లేవు. సో మీరు 120 degreesల వరకు మీరు వైడ్ యాంగిల్లో అయితే వీడియోస్ని అయితే తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫోటోస్ని కూడా తీయచ్చు. కాకపోతే మీకు డీటెయిల్స్ అయితే అంత కరెక్ట్గా లేవు. అండ్ నెక్స్ట్ థర్డ్ కెమెరా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు డెప్త్ సెన్సర్ మాత్రం చాలా బాగా పోతుంది. అండ్ నెక్స్ట్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఎడ్జ్ డిటెక్షన్ కానీ మీకు అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో ఫోన్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ అదే ఫోన్ అదే కెమెరాని మీరు ఏదైతే రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వరల్డ్స్ ఫస్ట్ రొటేటింగ్ కెమెరా అని చెప్పని కూడా మనకి, సో 48 మెగాపిక్సెల్కి సంబంధించి వరల్డ్స్ ఫస్ట్ 48 మెగాపిక్సెల్ రొటేటింగ్ కెమెరా అని కూడా మనకి మొబైల్ అయితే పిలుస్తూ ఉంటారు. సో అదే కెమెరాని మనం రొటేట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెల్ఫీ కెమెరా కింద. సో ఇదొక పార్ట్ మనం మాట్లాడుకోవాల్సిన పార్ట్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఒకసారి ఫ్రంట్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో డైరెక్ట్ కండిషన్ అయితే బాగుంది అండ్ ఎడ్జ్ డిటెక్షన్ ఇదంతా కరెక్ట్గానే ఉంది. బట్ ఫోటోగ్రఫీలో మనకి నైట్ గురించి మనం మాట్లాడుకుంటే నైట్ స్కేప్లో అయితే మనకి అంత పర్ఫెక్ట్ అయితే లేదు. సో ఫొటోస్ వచ్చేసరికి కొద్దిగా నాయిస్ని క్యాచ్ చేస్తున్నట్టయితే మనకి దొరుకుతున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. బట్ దాంట్లో అయితే మనకి ఏమి రెక్టిఫై చేయలేదు. సో నార్మల్గా మీకైతే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. సో నైట్ టైం ఫోటోగ్రఫీ తీసుకున్నట్లయితే. అండ్ AR ఎమోజెస్కి సంబంధించి, AR డూడిల్కి సంబంధించి అన్నీ మీకైతే సపోర్ట్ చేస్తాయి. కెమెరాస్లో మనకి
ఎడ్జ్ ఐ మీన్ బొకే వీడియోస్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే మీరు వీడియో తీస్తూ ఉంటే సో వెనకాల సైడ్ మీకు అంతా పోర్ట్రేట్ షాట్స్లో అంటే మనకి మొత్తం బ్లర్ అయినట్లు కూడా వీడియో అయితే తీసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్ కూడా మనకి మొబైల్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వీడియో డిపార్ట్మెంట్. సో వీడియో డిపార్ట్మెంట్లో కొద్దిగా కాన్స్ అయితే ఉన్నాయి. సో ఏంటంటే మనకి 4Kలో మనం అయితే ఈ ఫోన్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ 4Kలో 30 frames per second అయితే మనం రికార్డ్ చేసుకోవాలి. స్టెబిలైజేషన్ అయితే లేదు మనకి, స్టెబిలైజేషన్ లేదు. అండ్ దాంతోపాటు అల్ట్రా స్టడీ మోడ్ లాంటివి కూడా ఏమీ లేవు 4Kలో రికార్డ్ చేసేటప్పుడు. ఒకవేళ మీరు 1080pలో 60 frames per second రికార్డ్ చేసుకుంటే దీంట్లో మనకి స్టెబిలైజేషన్ ఉంది. అండ్ దాంతోపాటు అల్ట్రా స్టడీ మోడ్ కూడా మీకు దీంట్లో ఉంది. సో అల్ట్రా స్టడీగా మీరు ఫోన్ అయితే ఎటు పడితే అటు ఊపినా సరే మీకు స్టడీగా వీడియో అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు స్టెబిలైజేషన్ కూడా ఉండడం వల్ల మీకు ఏటా పెద్దగా హార్డ్ అయినట్లయితే ఉండదు. సో వీడియో అయితే మీరు అటుపక్క ఇటుపక్క కొద్దిగా మోషన్ ఉన్నట్లయితే మీకు వెంటనే కొద్దిగా అయితే వీడియో అయితే హర్ట్ అవుతుంటుంది. సో స్టెబిలైజేషన్ లేదు కాబట్టి. అండ్ ఇది నేను కెమెరా డిపార్ట్మెంట్లో అబ్జర్వ్ చేసిన కాన్స్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ర్యామ్ మేనేజ్మెంట్ గురించి. సో ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 8GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది అండ్ 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. సో ర్యామ్ మెమరీ వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్ ఉంది. సో ఎక్కడ మీరైతే ల్యాగ్స్ అయితే ఏం అబ్జర్వ్ చేయరు. సో యాప్స్ అన్నింటినీ మీరు కావాలంటే రీసెంట్స్లో పెట్టుకొని ఎప్పుడు ఓపెన్ చేసినా సరే అక్కడ నుండి మనకి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే కరెక్ట్గా ఉంది. అండ్ ఇంటర్నల్ మెమరీ కూడా, ఇంటర్నల్ మెమరీ గురించి మనం మాట్లాడుకోకర్లేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి సో 116GB వరకు మనకి అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీ స్పేస్తో వస్తుంది. సో 116GB మీరు అయితే యూస్ చేసుకోవచ్చు 128GBలో. సో ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం గేమింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఈ గేమింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ మీద మనకి డివైస్ అయితే రాబోతుంది. స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ మనందరికీ తెలిసిందే. సో గేమింగ్ కోసం మనకి స్పెషల్లీ డిజైన్డ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇది. సో కాబట్టి మీరు స్నాప్డ్రాగన్ 730Gతో మీరు మంచి గేమింగ్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ ల్యాగ్స్ అయితే ఫ్రేమ్స్ డ్రాప్ అవడం కానీ ల్యాగ్స్ కానీ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయరు. సో ఆబ్వియస్లీ మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో గేమింగ్ కోసం కొనుక్కోవాలనుకుంటే మీకు ఇంకా నాచ్లెస్ డిస్ప్లే కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఇంకా చాలా బాగుంటుంది. సో గేమింగ్ పరంగా కూడా నాకు ఎక్కడైతే ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. అండ్ దాంతోపాటు మీకు ఎక్కడ ఫ్రేమ్స్ డ్రాప్ అయ్యే ప్రసక్తి కూడా లేదు. సో ఫ్రేమ్స్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం కూడా మీకు ఎక్కడ లేదు. సో ఇది గేమింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం అన్లాకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫోన్ యొక్క సెక్యూరిటీ పరంగా, సో సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకి నాక్ సెక్యూరిటీగా వస్తుంది. సో సెక్యూరిటీ పరంగా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఫోన్ యొక్క అన్లాకింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఫేస్ రికగ్నైజేషన్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. సో మేబీ ఇప్పుడు అప్డేట్లో మేబీ వచ్చి ఉండొచ్చు. బట్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు అయితే ఫేస్ రికగ్నైజేషన్కి సంబంధించి ఎటువంటి దీంట్లో ఏమీ లేదు. ఎందుకంటే ఇది పాపప్ కెమెరా. సో ఒకసారి స్లైడ్ అయ్యి నెక్స్ట్ కెమెరా రొటేట్ అయ్యి మనకి ఫేస్ని అయితే రికగ్నైజ్ చేయాలి. సో కాబట్టి అప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ అయితే ఏమీ లేదు. సో ఫేస్ అన్లాక్ ఎవరైనా యూస్ చేసినట్టయితే దీంట్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి మీరు. ఓన్లీ మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేకపోతే మీరు ఫిజికల్గా ఏదైనా ప్యాటర్న్ కానీ పిన్ కోడ్ కానీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఒక 10 months బిఫోర్ వచ్చింది కాబట్టి అప్పట్లో మనకి లెవెల్ 3 ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అయితే లేవు. సో థర్డ్ జనరేషన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అంటారు కదా. సో అవి 0.3 secondsలో మనకి అన్లాక్ అవ్వడం జరుగుతుంది. 0.2 seconds 0.3 seconds. బట్ అది వచ్చేసరికి మనకి మినిమం ½ second అయితే పక్కా పడుతుంది. లేకపోతే 1 second అయినా అప్పుడప్పుడు తీసుకుంటుంది. సో అప్పట్లో కెమెరా మనకి సామ్సంగ్ సెన్సర్స్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కొంచెం స్లో ఉంటాయి. సో అదేవిధంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి కొంచెం స్లో ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్లీ మనకి కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. అప్పుడప్పుడు మనకి డిస్టర్బ్ అయితే అవుతుంది. ఒక్కొక్కసారి అన్లాక్ చేయలేని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో కావాలంటే నా అన్బాక్సింగ్ వీడియో ఉంది, దాంట్లో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దాంట్లో నేను టెస్ట్ చేశాను. అండ్ మనకు ఒకసారి ఈ ఫిజికల్గా మాట్లాడుకున్నట్లయితే వీటిలో అయితే ఏమి మీకు ల్యాగ్స్ ఉండవు. వెంటనే మీరు ప్యాటర్న్ తీసినా సరే ఎట్లా చేసినా మీకు పిన్ కోడ్ పెట్టుకున్నా మీకు వెంటనే అయితే అన్లాక్ అవుతుంది. బట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్లో కొంచెం ల్యాగ్స్ ఉంటాయి. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఒక్కొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ని మీరు ఫింగర్ ప్రింట్ 1 ఫింగర్ ప్రింట్ 2 అని చెప్పి 2 ఫింగర్ ప్రింట్స్ వేస్తాం కదా. సో అలానే ఫింగర్ ప్రింట్ 1 ఒకసారి ఇవ్వండి, మళ్ళీ ఫింగర్ ప్రింట్ 2 కూడా ఒకే ఇవ్వండి. ఫింగర్ ప్రింట్ 3 ఫింగర్ ప్రింట్ 4 వచ్చేసరికి మనకి సెకండ్ థంబ్ ఇవ్వండి. సో అలా అయితే మీకు చాలా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే కొద్దిగా అన్లాకింగ్ స్పీడ్ అనేది మీకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అది మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ పరంగా అన్లాకింగ్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. సో ఇది గాయస్ ఇవాళ మన టోటల్ సామ్సంగ్ గెలాక్సీ A8కి సంబంధించిన ఫుల్ రివ్యూ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ తప్పకుండా యూజ్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోమని చెప్పండి. సో హోప్ యూ గైస్ విల్ డూ దట్. అండ్ వీడియో నచ్చినట్టు లైక్ చేసేయండి తప్పకుండా. అండ్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.